మై డియర్ మొగుళ్ళు, నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకు మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయ్యింది కాబట్టి చెప్తున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటైతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమి లేవు దీంట్లో. లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో వెంకటేష్ గారు గెటప్ లో వచ్చారు కదా, సో వెంకటేష్ గారు ఫ్యాన్. వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, టిఎఫ్ఐ ఫ్యాన్ నేను, అంతే. సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది, ఫస్ట్ సాంగ్. ఇట్స్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమన్నా రాస్తావా, ఇంట్లో జరిగే గొడవలు ఏమన్నా రాస్తావా, లేకపోతే ఏమన్నా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్ గా. ఆ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిళ్ళు పడుతుంది, ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్ లా 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది, అంతే. సినిమా అమేజింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాఫింగ్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతాయి థియేటర్లో, ఎలా నవ్వుతాము, కంటిన్యూగా అలాగే నవ్వుతూ ఉండిపోయాము. కామెడీలు అంటే యాక్షన్ థ్రిల్లర్ లో కామెడీ ఎంటర్టైనర్, అది ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చూపించాడు భయ్య. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ తో బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ పేరింగ్ బాబు, అసలు వెంకీ మామతో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ పేరింగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్. అంటే పేరింగ్ ఎలా ఉందంటే సౌందర్య వెంకటేష్ ఎలా పేరింగ్ ఉంటుంది, పేరింగ్ ఉంది. అనిల్ రావుపూడి తెలుసు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పల్స్ పట్టుకుంటున్నాడు. ఆ పల్స్ పట్టుకున్న తర్వాత ఏ సినిమా అనేది ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన బ్లాక్ బస్టర్ మెషిన్, అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ మెషిన్. చాలా బాగా డైరెక్షన్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ సూపర్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓవరాల్ గా 3.5, 3.8 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. సంక్రాంతికి వస్తున్నాం 2025. ప్యూర్ ఫ్యామిలీ. విక్టరీ వెంకటేష్ గారి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫన్ చాలా అద్భుతంగా చూపిస్తారు. బట్ లీడ్ ఏంటంటే మనం ఎదిగిన విధానం బట్టి మన గురువులకి చాలా పెద్దపీట వేయాలి. గురుదేవోభవ లీడ్ తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తున్నాము ట్రెడిషనల్ అనుకుంటాం. బట్ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కిస్టులు తగ్గట్టుగా దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటేనే విక్టరీ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్. సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ కూడా మంచి జోష్ ఉన్నది. రవణ గోకుల్ గారి రీ ఎంట్రీ సాంగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 బాగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎలా అంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ పొంగల్కి విస్తరాకులు అన్ని రకాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. మెయిన్ గా ఒక బుడ్డోడు చేశాడు వెంకటేష్ సన్ కింద, అతను కూడా చాలా బాగున్నాడు. చాలా బాగా చేశాడు యాక్టింగ్. గోదావరి గట్టు మీద ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది కదా, అల్టిమేట్ సాంగ్ అది. ఓవరాల్ గా చాలా మంది రేటింగ్ 3.5. అయితే బాగా నచ్చింది. ఫ్యామిలీ పరంగా ఉంటాం కాబట్టి మాకు బాగా నచ్చింది. అంతే, అతను అంటేనే ఫ్యామిలీ సినిమాలు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దాని తర్వాత సుందరంగా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది. చాలా బాగుంది. ఎక్కడంటే అయిపోతుంటే సినిమా భయం వేసింది, అయ్యి అయిపోతున్నది సినిమా ఇంత వేరం అయిపోయిందా అని. బాగుంది అనిపించింది. పాటలు అన్ని నచ్చాయి. రామచిలక పాట చాలా బాగా నచ్చింది. నేను 10 ఇచ్చిస్తాను. నాకైతే నచ్చింది అంతవరకు. మళ్ళీ మా మనవరాలు తెచ్చి మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. నేనైతే 3 సినిమాలు చూశాను. ఫస్ట్ సినిమా చెప్పలే, రెండో సినిమా చెప్పలే, ఈ సినిమాకి చెప్తాను. ఎందుకంటే నేను చెప్పొద్దు అనుకునే చెప్పలేదు. 3 సినిమాలు చూసిన తర్వాత సంక్రాంతి ఇప్పుడు మనం
కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏదైనా కానీ పోటీ పడతాయి. ఈ సందర్భంగా పుష్ప అనే సినిమా ఆయనే బాలేసుకున్నాడు, ఆయనే బ్యాట్తో కొట్టుకున్నాడు, పోటీ ఎవరు లేరు. అందుకనే ఆ సినిమా ఆ రూట్లో దూసుకెళ్ళింది. అది మంచిగున్నా మంచిగా లేకపోయినా కానీ, దొంగ అయినా లంగ అయినా కానీ, ఆయన ఏం చెప్పినా కానీ పోటీ ఎవరు లేరు కాబట్టి పెద్దోళ్ళు అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. అది ఈ సినిమాలో 3 పోటీ పడ్డారు. బాలయ్య బాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ. హీరోల సంగతి పక్కకు పెట్టేస్తే, డైరెక్టర్ల సంగతి పక్కకు పెట్టేస్తే, సినిమా పరంగా చూసుకుంటే మాత్రం గేమ్ చేంజర్. నా వ్యక్తిగతంగా గేమ్ చేంజర్ సంక్రాంతి విన్నర్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. 3 సినిమాలు బాగున్నాయి. ఈ సినిమా ఏం చెప్పింది, లవ్ చేసిన అమ్మాయి గురించి భార్యకి చెప్తే జీవితాంతం గొడవలు పడతారా అనేది ఒక మెసేజ్. ఇదంతే. ఇది సరదాగా 3 పెళ్ళాలకు సంబంధించింది. అది ఒక సరదా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. డాగు మహారాజ్ ఏం చెప్పిండంటే ఓవరాల్ గా ఒక 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆయన నీళ్లు లేని క్రమంలో ఆ పోరాటం చేసి నీళ్లు తెచ్చిండు అనేది ఒక మెసేజ్. కానీ గేమ్ చేంజర్ ఏం చెప్పిండు, ఒక ఐఏఎస్ అంటే ఏంటి, ఒక ఐపీఎస్ అంటే ఏంటిది, ఒక కలెక్టర్ అంటే ఏంటిది, ఆయన బార్డర్ ఎంతవరకు ఉంటుంది, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా మొత్తం ఆ గేమ్ చేంజర్ సినిమా ఉపయోగపడుతుంది. సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంది, సరదాగా ఉంది. నేను చెప్తున్నా ఉన్నా హ్యాపీగా, నేను మొత్తం సరదాగా ఉన్నది. అది నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. అది సరదాగా భార్య భర్తలకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కానీ ఈయన మన డైరెక్టర్ గారు ఏం చేసినంటే, భార్య భర్తలు ఉన్న వాళ్ళకి ఈ సినిమా చూసారంటే లైఫ్ లాంగ్ పంచాయతీ అవుతుంది. అంటే సరదాగా పంచాయతీ అవుతుంది. అది నేనైతే గేమ్ చేంజర్ విన్నర్. ఏమంటే మూవీ చూశాను, ఇప్పుడే మూవీ చూసా. సంక్రాంతికి వస్తున్నాము. చాలా 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 మంచి కామెడీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. కానీ ఒకటేనండి, ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూపులు పెట్టారట. సినిమాకి మీ మొగుడు వెళ్తున్నాడా, సినిమాకి మీ మొగుడు వెళ్తున్నాడా, ముందే ఫోన్లు చెక్ చేసుకో. శ్రీలీల బదులు సీనిగాడు, రాధిక బదులు రాహుల్ అని పెడతాడు, ముందే చెక్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ గ్రూప్స్ మెసేజ్ అవుతున్నాయంట, స్ప్రెడ్ అవుతుందంటే చూసుకోండి రే కుర్రోళ్ళు. రేపొద్దున పెళ్లి అయినా, పెళ్లి కావాల్సిన, పెళ్లి అయిపోయినా ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీ పెళ్ళాలతో వెళ్ళారంటే మాత్రం మీకు చికెన్ 65 అయిపోద్దురా బాబు. ఎందుకంటే ఈ సినిమాలో కాదు, నిజ జీవితంలో ప్రతి ఒక్కరికే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా చూసుకుంటారండి ఇద్దరు, ఒకళ్ళు మొగలు ఒకళ్ళు. ఇంటికి రా నీ సంగతి చెప్తానని ఏమని దండం పెడతారు, వదిలేవని ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడంటే, సినిమా హైదరాబాద్ లో అయితే ఓలా బుక్ చేసి ఇంటికి పంపించేస్తాడు. ఎందుకంటే మనోడు డైరెక్ట్ వైన్స్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బలానికి టానిక్ వేసుకుంటాడు. ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడండి, కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే ఒక చిన్న బుడ్డోడి క్యారెక్టర్ చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నామంటే మొత్తం సంక్రాంతి కోసం చూపిస్తాడు అనుకున్నాం, కానీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన, పెళ్లైపోయిన భార్య మధ్యన నలిగిపోయే ఒక మగాడి జీవితాన్ని అనిల్ రావుపూడి గారు చూపించారు. రెండే ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక మధ్యలో పిల్లల్ని పెట్టి చూడండి, ఇద్దరు పక్క పక్కన చూడకుండా గోపులు వాసిపోతే. ఉంటానండి. మరి ఓవరాల్ రేటింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ నిజంగా ఘర్షణలో మనం వెంకటేష్ గారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూసాము. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మధ్య మధ్యలో మనకు ఆ లుక్స్ కనపడతాయి. సెకండ్ హాఫ్ నుంచి లింగి కట్టుకుని ఒక మంచిగా ఆడవాళ్ళందరూ ఎలా అయితే కోరుకుంటారో వెంకటేష్ గారు అంటే, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డాన్సులు కానీ, ఆయన సెంటిమెంట్ సీన్లు ఏది చేసినా కూడా ఎలా కోరుకుంటారో అవన్నీ వెంకటేష్ గారి ఎనర్జీ చూసాం. సాంగ్స్ వచ్చి పోతూ ఉంటాయి, సరదాగా వెళ్ళిపోతుండే. ఆ గోదావరి గట్టు మీద సాంగ్ ఒకటి బాగుంది. తర్వాత మధ్యలో వెంకటేష్ గారి సాంగ్ లాస్ట్ ఒకటి సంక్రాంతి సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ అని తినేస్తున్నారు. ముందు ఇవన్నీ పంపించేద్దాం. ఏమండి రేటింగ్ 5కి 4 ఇస్తానండి.